అరే ఈ కుర్తి భలే ఉందిరా. చెప్పండి పిల్లలు, ఇప్పుడు మీకు ఏ లెసన్ చెప్పాలి? సార్ మీరు ఏ లెసన్ చెప్పకపోయినా పర్లేదు కానీ కొంచెం చూసుకుని కూర్చోండి సార్, రాడ్డు ఉంది అక్కడ. అరే తెల్ల పక్షి, నీకు మామూలుగానే కొవ్వెక్కువ. నీకు దక్కని కుర్చీ నాకు దక్కిందని చెప్పి నీకు కుళ్ళురా కుళ్ళు. నిన్ను చూసే కుళ్ళు పడాలి మరి. రే అదంతా కాదు, నేను సార్స్లా ఇమిటేట్ చేయనా? చెయ్యరా. అదా ప్రారంభించండి. నువ్వేంట్రా ఇలా ప్రత్యక్షమయ్యావు? వెళ్ళి కూర్చో అక్కడ, నేను నీకు ఒక కథ చూపిస్తాను ఇప్పుడు. ఏం కథరా అది? నాకు చాలా ఇష్టం కథలంటే. చెప్పు ప్లీజ్ చెప్పరా. చెప్తా, ముందు వెళ్ళి కూర్చోరా నాయనా. నువ్వు ఇమిటేట్ చేస్తూ ఉండు, నేను కొంచెం బయటికి వెళ్ళి వస్తాను. ఎందుకు బుల్రాజు? ఎందుకంటే ఏం చెప్పను, నేచర్ పిలుస్తుంది, వెళ్ళాలిగా మరి. ఓ చీ, సరే వెళ్ళు బాబు వెళ్ళు. ఏంట్రా తెలుపు, నువ్వు ఇటొచ్చావు? ఏం లేదు, అందరూ టీచర్స్ మీటింగ్ అని వెళ్ళారు. మా ఊళ్ళు క్లాస్ లో ఉన్న క్యాంటీన్కి వెళ్ళిపోయారు. నేనే మీకోసం అని చెప్పి ఇటొచ్చాను. మంచి పని చేసావురా. ఇప్పుడే సార్స్ ని ఇమిటేట్ చేసే డ్రామా మొదలవబోతుంది. రా ఇక్కడ కూర్చో. దీని పేరేంటో తెలుసా? ది డ్రామా ఆఫ్ ది స్టూడెంట్స్, ది డ్రామా ఆఫ్ ది లెక్చరర్స్. నాకెందుకో ఇది నచ్చట్లేదురా టైటిల్, వేరేది ఏదైనా పెట్టండి, జోష్ రావాలి. స్టూడెంట్స్ ఇమిటేటింగ్ టీచర్స్. అరే మీరేదో ఒక టైటిల్ పెట్టండి, నాకు మాత్రం డ్రామా చూపించండి. చెప్పండి పిల్లలు, ఇప్పుడు మీకు ఏ సార్ కావాలి? మ్యాథ్స్ సార్. నాకు వచ్చేదే ఒకసారి, మ్యాథ్స్ సార్ అంటే సరిపోయిద్ది, అన్నిసార్లు చెప్పక్కల్లా. మొదలెట్రా బాబు. ఏంట్రా ఏం మాట్లాడట్లేదు? ఏం డ్రామా చేస్తానని చెప్పావు, ఏం చెప్పకుండా అలా నుంచున్నావేంటి? అది కాదురా, మన మ్యాథ్స్ సార్కి జుట్టు ఉన్నదిగా, నాకేమో ఒత్తుగా ఉంది, ఇప్పుడు ఎలా అని చెప్పి ఆలోచిస్తున్నా. ఇప్పుడు గుండు చేయించుకుంటావా ఏంటి ఆయన క్యారెక్టర్ కోసం? అక్కర్లేదు, నార్మల్గా బోర్డు మీద చెప్పినట్టు చెయ్యి చాలు. బోర్డు మీద ఏం చెప్తాడు రాగానే అంటే అప్పుడు ఆ పక్క నుంచి గర్ల్స్ లో ఫస్ట్ టాపర్ వచ్చి అని చెప్పింది. ఇంక చెప్పంగానే ఈయన అంటాడు, ఆ బోర్డు మీద తీసుకుని చాక్ పీస్ కూడా పక్కన పెట్టేసి టెస్ట్ రాయనే పిల్లలు అని చెప్పి అరుస్తాడు. అంతే, మ్యాథ్స్ ఇంకేముంది, మనం టెస్టులు రాయడమే ఎక్కువ ఆయన క్లాస్ చెప్పడం కన్నా. సరే కానీ బాగానే చెప్పావు, కానీ ఇప్పుడు ఏ సార్ గురించి చెప్తావు? లేదు, ఈసారి మేడంని ఇమిటేట్ చెయ్యి. అయితే నేను ఫస్ట్ ఇప్పుడు మన ఇంగ్లీష్ మేడంని ఇమిటేట్ చేస్తాను, సరేనా? ఏంటి పిల్లలు, ఎందుకు పిల్లలు మీరు ఇలా చేస్తున్నారు? వై ఐ టెల్లింగ్ యూ డోంట్ టెల్, బీ లైక్. ఏమిటి అమ్మా నీకు అంత? అరే మాట్లాడొద్దంటే వినరేంటి? బాగా చేసావురా ఇంగ్లీష్ మేడం కింద. కింద పైన ఏంట్రా, ఇంగ్లీష్ మేడం లాగే చేసాడు అచ్చం. ఇప్పుడు హిందీ మేడం తెలుగు మాట్లాడితే ఎలా ఉండిద్ది చెప్పనా? మాట్లాడతానని చెప్పి ఆ ఈ ఓ ఈ అంటావేంట్రా? ఎందుకంటే ముందు ఆవిడ ఆ ఈ ఓ ఈ అని చెప్పి చదివిద్దిరా. అవునవును, ఆవిడ చాలాసార్లు అలాగే చెప్పింది. హిందీ మేడం తెలుగు నిజంగా ఎలా మాట్లాడితే వెళ్తాను. చెప్పు నువ్వు చెప్పురా, ఎందుకు హోంవర్క్ రాలేదు చెప్పురా. మామ సూపర్ రా నువ్వు. అవునరా, నిజంగా అద్దరు కొట్టేసావు అసలు. ఏంట్రా మీరిద్దరు మాట్లాడకుండా ఉన్నారు? మీ ఫేవరెట్స్ మేడం అలా అన్నాడని చెప్పి ఫీల్ అవుతున్నారా ఏంటి? అదేం లేదురా, బాగా చేసావు. మరి నువ్వేంట్రా అలా ఉన్నావు? ఎందుకంటే ఇప్పుడే చూశానురా, సీసీ కెమెరా ఆన్ లో ఉంది. మీరు ఇప్పుడు చెబుతున్నారు, ముందే చెప్పాలి కదా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నేను ఎక్కువ ఎగ్జైట్ అయిపోయి ఎక్కువ వాగేశాను. ఆ మేడంలు కానీ విన్నారనుకో ఖతం, టాటా గుడ్ బై. సాయిరామ్. మీరు భయపడ్డారు కదా, ఇది నేనేసిన జోక్. అరే ఇన్ని కుమ్మండ్రా, కోడి బొచ్చికి ఉన్న బొచ్చు కూడా వచ్చేయాలి, పీకేయండి అన్ని. వద్దురా